హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొత్త కస్టమర్ బ్లౌజ్ పీస్ ఇచ్చారనుకోండి. చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఫ్రంట్ వైపు తీసేసుకోవాలా లేదంటే బ్యాక్ సైడ్ తీసేసుకోవాలా అనేదైతే ఈ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు వచ్చేసి ఇగోండి ఇప్పుడు కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఈ హుక్స్‌లు పట్టీ ఉంది కదండీ! ఈ హుక్స్ పట్టీ నుండి ఇట్లా చూసేసుకోండి. అంటే ఒకే లెవెల్‌లో ఉంటే పర్వాలేదండి. ఇలా చూసేసుకోవచ్చు. కొందరికేంటంటే ఈ హుక్స్ పట్టీ, కాజా పట్టీ అనేది మిడిల్‌లో గ్యాప్ వచ్చేస్తది కదండీ! అలాంటప్పుడు ఫ్రంట్ వైపు చూడకూడదు. అప్పుడు బ్యాక్ సైడ్ చూడాలి. అది కూడా కాజా పట్టీ వైపు చూసామనుకోండి, కాజా పట్టీ వదిలేసి అలా మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ నేను హుక్స్ పట్టీ వైపు చూసాను కదా! అంటే ఒకవైపు ఎంతొచ్చిందో దానికి 4 చేయాలన్నమాట. అప్పుడు టోటల్ వాళ్ళు చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తదండి. ఇగోటి చూపించాను కదా! ఈ విధంగా. సో, బ్యాక్ సైడ్ కూడా ఎలా కొలవాలో ఒకసారి చెప్తానండి. ఇగోండి ఫస్ట్ అయితే ఫ్రంట్ వైపు అయితే ఇట్లా చూసేసాం కదా! ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ లైనింగ్ ఉంది కదండీ! ఈ లైనింగ్ వైపు తిప్పేసి ఈ సైడ్ కుట్టు ఫస్ట్ కుట్టు నుండి ఈ సైడ్ కుట్టు ఈ ఫస్ట్ కుట్టు వరకు ఇట్లా కొలిచేసుకోండి. కొలిస్తే చూసారా ఇట్లా చేసేసుకోవాలన్నమాట. అంటే మనకి నెక్ కింద నుంచి అయితే కొలిచేసుకోండి. ఇది డీప్ నెక్ కదండీ! అందుకోసం ఇలా కొలుచుకుంటేనే కరెక్ట్‌గా వస్తది. ఇప్పుడు మీకు చూస్తే ఇగోండి అర్థమవుతుంది కదా! ఈ విధంగా కొలిచేసుకొని ఇది ఇంటూ 2 చేసుకోవాలన్నమాట. అప్పుడు వీళ్ళు చెస్ట్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తదండి. సో, ఎప్పుడైనా సరే బ్లౌజ్‌ని మనం కొలిచేటప్పుడు ఫ్రంట్ వైపు అనమాట. ఇలా పెట్టేటప్పుడు కరెక్ట్‌గా వచ్చేసిందనుకోండి పర్వాలేదు. లేదంటే లోపల సైడ్ తీసేసుకోండి. సో, చూడండి బ్లౌజ్‌ని కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర నుంచి కిందన కొలిచామనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే హుక్స్‌లు తగిలించేయండి. తగిలించేసి చంక దగ్గర నుంచి కూడా కొలిచేసుకోవచ్చు. లేదంటే సాగిపోయినట్టు వస్తది. నడుము దగ్గర అనుకోండి కరెక్ట్‌గా ఇట్లా సెట్ అయిపోద్ది. ఇగోండి అంటే రౌండ్ నెక్ కదండీ! ఆ రౌండ్ కింద నుంచి అయితే కొలిస్తే కరెక్ట్‌గా వస్తది. ఎప్పుడైనా సరే ఈ విధంగా కొలుచుకోండి బావుంటది. సో, ఇప్పుడు వచ్చేసి నేను ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించట్లేదండి. ఇందులో కొన్ని టిప్స్ మాత్రమే ఇందులో షేర్ చేస్తాను చూడండి. ఈ కిందని ఇక్కడ నుంచి స్ట్రెయిట్ గీసాను కదండీ! ఇక్కడ చూసారా? కనీసం ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకనమాట కట్ చేసి ఉంది కదా! అది దేనికంటే మనకి ఈ సైడ్‌ని ముడతలనేవి రావండి. ఇక్కడ చూసారు కదా! ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. తర్వాత వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకున్నాను కదా! ఈ చెస్ట్ లూజ్‌కి ఇగోండి చెస్ట్ లూజ్ ఉంది కదా! ఇది 36 అంటే ఒకవైపు ఎంత వచ్చింది 9 ఇంచీలనమాట. 9 ఇంచీలు వచ్చింది కదండీ! అలాంటప్పుడు మనకి ఇక్కడట ఇది కట్ చేయలేదనుకోండి కిందనే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇంకా ముడతల్లాగా వచ్చేస్తాయి. చూసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇదైతే ఒక టిప్ అనేదండి. తర్వాత వచ్చేసి పైన నెక్ దగ్గర మనం ఎంత ఉందో అదే విధంగా కిందనే పెట్టేసుకోని అవసరం లేదు. కొంచెం ఎక్కువ పెట్టేసుకొని రౌండ్ అని ఇచ్చేసుకోవచ్చు. లేదంటే వీళ్ళకి మాకు డీప్ ఎక్కువ వద్దు అనేసంటే కరెక్ట్ పెట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇది కూడా ఒక టిప్ అండి. మీకైతే నేను చెప్తున్నాను. మీకు ఇగోండి చూడండి. ఇంకా కిందకి దింపుకోవాలంటే ఇలా కొంచెం దింపుకోవడమే. ఏదైనా సరే కస్టమర్‌కి మనం అడిగేసే మనం కట్ చేయాలండి. లేదంటే మళ్ళీ మనకొచ్చి పెద్ద గొడవ చేసేస్తారు. ఇగోండి చూసారు కదా! ఈ విధంగా అనమాట. ఇగోండి ఇలాగా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి అంటే మనకి మనమైతే ఇక్కడ ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుతాం కదండీ! అది వదిలేసి ఇక్కడ నుండి ఇలా కొలిచేసుకోండి. ఎంత వచ్చిందో ఒకసారి చూసేసుకోండి. లేదంటే ఆ పైన ఖర్చుతోనైనా కొలిచేసుకోవచ్చండి. ఈ షేప్‌లో గీసేసుకొని ఈ కార్నర్‌లోన ఎంత పెట్టాలంటే 1, 1.5 ఇట్లా పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే డీప్ ఎక్కువైతే. అదే డీప్ పైకి అంటే 7 ఇంచీలు, 6 ఇంచ్ ఇట్లా పెట్టామనుకోండి ఆ కార్నర్‌లో వచ్చేసి గ్యారంటీగా 1.5 దాటైతే పెడితే గానీ వాళ్ళకి చెస్ట్ అనేది పట్టేయకుండా ఫ్రీగా ఉంటదండి. లేదంటే మనం ఎప్పటిలాగా డీప్ నెక్ పెట్టేసినట్టుగా 1 ఇంచు లేదంటే 1/4 కార్నర్‌లో పెట్టేసామనుకోండి వాళ్ళకి సెట్ అవ్వదనమాట. భుజాలు జారిపోతాయనమాట అందుకోసం. సో, తర్వాత వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను కదా! ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేయండి. ఈ ముందు సైడ్ హుక్స్ వైపు అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే గ్యాప్ అనేది రాదులేండి. పెద్ద సైజ్ వాళ్ళకి గ్యాప్ అనేది వస్తది కదా! ఈ ఫ్రంట్ వైపు పెంచేసుకోవచ్చు. లేదంటే ఆ చివరైనా కొంచెం పెంచేసుకోవచ్చు. ఇక్కడ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ దగ్గర 30 ఇంచ్ పెంచేసుకున్నా పర్వాలేదు. లేదంటే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచేసుకుంటే సరిపోద్ది. మనకి రౌండ్‌గా రావాలంటే ఇట్లా రౌండ్‌గా వేసేసుకోండి డాట్ వేసేటప్పుడు. ఈ ఫస్ట్ డాట్‌కి ఎదురుగా చంకలో ఉన్న డాట్ అనేది వచ్చేస్తదండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మిడిల్‌లోన హుక్స్ పట్టి, కాజా పట్టి డాట్ అనేది వేసేయాలి. పర్ఫెక్ట్‌గా డాట్స్ రావాలంటే ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే వీడియో చేసి పెడతానండి. ఇక్కడ చూడండి కొంచెం ఇలా స్లోప్ అన్నాను కదా థంబ్‌నెయిల్‌లో. ఇక్కడ నుంచి కొంచెం క్రాస్‌గా ఇలా కట్ చేసామనుకోండి. కట్ చేస్తే అదే భుజాలు జారకుండా ఉంటాయండి. ఖచ్చితంగా అదైతే పాటించాలి. ఇదొక టిప్ అండి. నేనైతే ఇందులో చాలా టిప్స్ అయితే షేర్ చేశాను కదా!
ఇగోండి చూసారు కదా! ఈ విధంగా అనమాట. కొంచెం పైకి వచ్చినా సరే మనం కుట్టేసరికి కరెక్ట్‌గా వచ్చేస్తది. ఒకవేళ ఇక్కడ కొంచెం పైకొచ్చిందనుకోండి ఏం ప్రాబ్లమ్ లేదు. మనకి ఖర్చు తర్వాత ఉంటది కదండీ! ఆ క్లాత్‌ని కొంచెం ఇలా తీసేసి సైడ్ జాయింట్ వేసేసి సరిపోద్ది. అప్పుడు ప్లస్ గుర్తు అనేది వచ్చేస్తది. ఇక్కడ కిందన కూడా చూసేసుకోవాలండి. మనం కటింగ్ చేసినప్పుడే కాదు కుట్టేటప్పుడు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ కుడితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ వచ్చేస్తదండి. లేదంటే మనం ఏ విధంగా కటింగ్ చేసామో అలాగే కుట్టిస్తే సెట్ అవ్వదనమాట బ్లౌజు. సో, చూడండి ఇక్కడ రౌండ్ అనేది మన ఇష్టం అనమాట. అంటే కస్టమర్ బాగా కొంచెం రౌండ్‌గా పెట్టమన్నారనుకోండి కొంచెం లోపలికి ఇలా కట్ చేయాలి. లేదంటే నార్మల్‌గా ఇప్పుడు నేను తీసాను కదండీ! ఆ విధంగా కట్ చేసినా సరిపోతది. ఎందుకంటే బాగా మనము రౌండ్‌గా కట్ చేసేసామనుకోండి వాళ్ళకి నచ్చదనమాట కొంతమందికి. సో, ఇక్కడ డాట్ చూడండి. ఈ డాట్‌కి మనం లో కటింగు ఎలా తీయాలని చెప్తాను. అంటే ఇదొక టిప్ అండి. మనం లో కటింగ్ తీయడం రాలేదనుకోండి, ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి లో కటింగ్ తీయకుండా ఇలా డాట్ ఇలా పట్టేసుకోండి. పట్టేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది పైకొస్తది కదా! అది తీసేస్తే అదే లో కటింగ్ కింద మనకి సెట్ అయిపోతదండి. కరెక్ట్‌గా ఉంటది. ఇదిగోండి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్‌కొచ్చేసి లో కటింగ్ ఎలా తీయాలో కూడా ఇందులో చెప్తానండి. అయితే ఇటు సైడ్ నాకు 2 పీసులనేవి జాయింట్ అనేది పడతది. తర్వాత నేను కట్ చేస్తానులెండి. ఎప్పుడైనా సరే కరెక్ట్ ఇట్లా పెట్టేసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 1 ఇంచుకైనా కొంచెం మార్క్ చేసుకోండి ఫ్రంట్ వైపు. లేదంటే ఈ చివర గూడా ఒక 1 ఇంచ్ ఉంచేసి ముందుకి ఆ 2 లేయర్స్ కొంచెం ముందుకు లాగండి. లాగినప్పుడు గూడాను మనం ఆ విధంగానే లో కటింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా హాఫ్ ఇంచ్ లేదంటే ముప్పావు ఇంచ్ పెట్టేసుకొని లో కటింగ్ అనేది తీసేసుకున్న సరిపోతదండి. ఇగో హ్యాండ్స్ దగ్గర ఇలాగొస్తుంది కదా! క్రింది వైపు క్లాత్ కనిపించట్లేదు. నేను జాయింట్ వేసాక కట్ చేస్తానండి. మీకైతే ఇప్పుడు చెప్తున్నాను అంతేనే. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలాగైనా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే క్రింది వైపు ఉన్న క్లాత్‌కి కొంచెము ఇలాగొచ్చింది చూసారా పైకి ఇది తీసేస్తే సరిపోతదనమాట. ఇది లో కటింగ్ కింద సెట్ అయిపోతదండి. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజ్ అనేది కుట్టామనుకోండి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తది. కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. ఇగోండి ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.